Welcome to SKNR Max classes. Today I will discuss about intermediate first year Max new syllabus 2025 to 26. మొన్న 8 మార్క్స్ చెప్పుకున్నాం. ఈరోజు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ చాప్టర్స్లో నుంచి చెప్పుకుంటున్నాం. మొన్న బెస్ట్ ఆఫ్ 3 చెప్తే ఈరోజు బెస్ట్ ఆఫ్ 4 చెప్పుకుంటున్నాం. మ్యాథ్స్ పార్ట్ 1లో నుంచి చూడండి. మ్యాథ్స్ పార్ట్ 1లో నుంచి ఫస్ట్ చాప్టర్ ఏంది సెట్స్, అది 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, రైట్ డౌన్ ఆల్ ది సబ్సెట్ ఆఫ్ ది సెట్ కర్లీ బ్రాకెట్ ఆఫ్ 1, 2, 3. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏంది, రైట్ ద ఫాలోయింగ్ సెట్ ఇన్ ది సెట్ బిల్డర్ ఫామ్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంది, కర్లీ బ్రాకెట్ ఆఫ్ 3, 6, 9, 12. సెకండ్ పాయింట్ ఏ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఆఫ్ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్. ఇదే థర్డ్ క్వశ్చన్ అయితే, రైట్ ది రోస్టర్ ఫామ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ది వర్డ్ ట్రిగ్నామెట్రీ. అదే ఫోర్త్ క్వశ్చన్ అయితే, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఫినైట్ ఆర్ ఇన్ఫినైట్. అందులో ఫస్ట్ పాయింట్, ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్. అదే సెకండ్ పాయింట్ అయితే, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. అదే సెకండ్ చాప్టర్ చూడండి, అందులోనే 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో, let f, g is to r to r be defined, respectively by f of x equal to x square and g of x equal to 2x plus 1 be two real functions. Find f plus g into x, f minus g into x, f into g into x and f by g into x. ఇందులో సిక్స్త్ క్వశ్చన్ చూడండి, let f, g is to r to r be defined, respectively by f of x equal to x plus 1, g of x equal to 2x minus 3. Find f plus g, f minus g and f by g. అదే సెవెంత్ క్వశ్చన్ అయితే, ఇందులో if g equal to curly bracket of 7, 8 and h equal to curly bracket of 5, 4, 2, find g into h and h into g. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, డిటర్మైన్ ది క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 6, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ -3 ఈక్వల్ టు 6. ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 3 చాప్టర్స్ ఇక్కడ కవర్ అయినాయి. ఏ చాప్టర్స్, సెట్స్, నెక్స్ట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, నెక్స్ట్ మనకి ఇంకో చాప్టర్ ఉంది, అది కాంప్లెక్స్ నెంబర్స్, అది 4 మార్క్స్. ఇది థర్డ్ చాప్టర్. ఎక్స్ప్రెస్ 3 ప్లస్ i√5 3 మైనస్ i√5 బై √3 ప్లస్ √2i మైనస్ √3 మైనస్ √2i ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ iv. అదే 10th క్వశ్చన్ అయితే, ఫైండ్ ది కాంజుగేట్ ఆఫ్ 3 మైనస్ 2i ఇంటూ 2 ప్లస్ 3i బై 1 ప్లస్ 2i మైనస్ 2 మైనస్ i. ఇది 10th క్వశ్చన్. 11th క్వశ్చన్, ఇఫ్ x plus iy whole cube equal to u plus iv, the show that u by x plus v by y equal to u of x square plus y square. అప్పుడు మనకి ఇక్కడ చూడండి 12th క్వశ్చన్, షో దట్ ది 4 పాయింట్స్ ఇన్ ది ఆర్గాండ్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ 2 ప్లస్ i, 4 ప్లస్ 3i, 2 ప్లస్ 5i, 3i ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి 4 మార్క్స్. ఇప్పుడు ఇక్కడ మనకి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి 4 మార్క్స్ చూడండి. సాల్వ్ ది ఇన్ఈక్వాలిటీ ఫర్ రియల్ ఎక్స్ ఈస్ టు 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఆఫ్ 2 మైనస్ ఎక్స్ బై 3. సాల్వ్ ది, అదే నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ది ఇన్ఈక్వాలిటీ అండ్ రిప్రజెంట్ ది సొల్యూషన్స్ గ్రాఫికల్లీ on number line is to 3x minus 7 greater than 2 of x minus 6, 6 minus x greater than 11 minus 2x. Next 15th question చూడండి, థియరీ క్వశ్చన్, రవి obtained 70 and 75 marks in the first 2 units test. Find the minimum marks B should get into the third test to have an average of at least 60 marks అని అన్నాడు. అంటే యావరేజ్ మనం ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ 16th క్వశ్చన్, అంటే మనకు 4th క్వశ్చన్ చూడండి, చాప్టర్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ నుంచి, ఏ సొల్యూషన్ ఈజ్ టు బి కెప్ట్ బిట్వీన్ 68 degrees F అండ్ 77 degrees F. వాట్ ఈస్ ది రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్
C. If the Celsius by Fahrenheit. F. Conversions formula is given by F equal to 9 by 8 C plus 32 degrees 32. ఓకేనమ్మా, ఇది లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి 2 థియరీ పార్ట్స్ 2 నార్మల్ పార్ట్స్. ఇక్కడ చూడండి ఫిఫ్త్ చాప్టర్ ఏముంది, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ చూడండి, సింప్లిఫై 34 C5 ప్లస్ సిగ్మా R ఈక్వల్ టు 0 to 4 ఆఫ్ 38 మైనస్ R C4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ ఫర్ 3 less than R equal to R less than R equal to n comma n minus 3 CR plus 3 into n minus 3 CR minus 1 plus 3 into n minus 3 CR minus 2 plus n minus 3 CR minus 3 equal to NCR అవుతుందమ్మా. ఇక 19th క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1 lakh? హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1 lakh? ఓకేనమ్మా, 10 lakhs, 10 lakhs can be formed by using the digits 1, 2, 0, 2, 4, 2, 4. ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ 4n c 2n by 2n cn equal to 1 into 3 into 5 and so on 4n minus 1 by of 1 into 3 into 5 and so on 2n minus 1 whole square. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, మనకు రిపీటెడ్గా అడుగుతుంటారు. ఇది మొన్న ఎగ్జామ్కి అడిగారు, NCR క్వశ్చన్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 6th చాప్టర్ బైనామల్ థియరం నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ 2 into C0 ప్లస్ 5 into C1 ప్లస్ 8 into C2 ప్లస్ అండ్ సో ఆన్ 3n ప్లస్ 2 into Cn ఈక్వల్ టు 3n ప్లస్ 4 into 2 power n minus 1. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో evaluate root 3 plus root 6 whole power 6 minus root 3 minus root 2 whole power 6. Next question చూడండి, find the term independent of x in 3 by 3 root x plus 5 root x whole power 25. Next question చూడండి, show that the middle term in the expansion of 1 plus x whole power 2n is 1 into 3 into 5 and so on 2n minus 1 by n factorial of 2x power n. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చాప్టర్ చూడండి, స్ట్రైట్ లైన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ మ్యాథ్స్ పార్ట్ 2, ఇక్కడ నుంచి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 2 అండ్ కటింగ్ ఆఫ్ intercepts of the axis whose sum is 9. Next question చూడండి, show that the line 2x plus y minus 3 equal to 0, 3x plus 2y minus 2 equal to 0 and 2x minus 3y minus 23 equal to 0 are concurrent. Next question చూడండి, a triangle of area 24 square units is formed by a straight line with the coordinate axis in the first coordinate. Find the equation of the straight line, if it passes through 3, 4. Next question చూడండి, if the portion of a straight line intercepted between the axis of coordinates is bisected at 2p, 2q into write ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఓకేనా. నెక్స్ట్ 8th చాప్టర్ చూడండి, కొనిక్ సెక్షన్ నుంచి 4 మార్క్స్. మామూలు కొనిక్ సెక్షన్లో మనకి సర్కిల్స్ ఉంటుంది, పారాబోలా ఉంటుంది, ఎలిప్స్ ఉంటుంది, హైపర్బోలా ఉంటుంది. కానీ 4 మార్క్స్ నుంచి మనకి ఎలిప్స్ హైపర్బోలా నుంచి అడుగుతున్నారు కాబట్టి 4 మార్క్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ whose vertices are plus or minus 13, 0 and 4c or plus or minus 5, 0. ఇక్కడ చూడండి, find the equation of the ellipse, with major axis doing the x-axis and passing through the points 4, 3 and minus 1, 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొనిక్ సెక్షన్లో నుంచి ఇది హైపర్బోలా. ఈ రెండు ఎలిప్స్ అయితే ఇది హైపర్బోలా. ఇది చూడమ్మా, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోసీ అండ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ఎసెంట్రిసిటీ, and the length of the lotus lactrum
లాటస్ రెక్టమ్ లేదా లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా x² / 16 - y² / 9 = 1 అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోసీ అండ్ ది వర్టిసెస్ ది ఎసెంట్రిసిటీ అండ్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా 9y² - 4x² = 36 అవుతుందమ్మా. ఇది కొనిక్ సెక్షన్లో నుంచి ఎలిప్స్ హైపర్బోలా నుంచి వచ్చిన క్వశ్చన్స్ 4 మార్క్స్. నెక్స్ట్ చూడండి, 9th చాప్టర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి ఇక్కడ చూడండి, ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ cos x, సెకండ్ secant 3x, థర్డ్ 1/x². ఈ త్రీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత 4th, 5th అంటే టోటల్ 5 క్వశ్చన్స్ చెప్పాను, ఎక్స్ట్రా 1 క్వశ్చన్ చెప్పాను ఇందులో. ఇది కంప్యూట్ లిమిట్ x/0 sin of pi cos² x/x². ఆల్సో ఇన్ 4 మార్క్స్లో కూడా ఇది మామూలుగా మనకి 8 మార్క్స్లో అడుగుతారు కాబట్టి ఇది 4 మార్క్స్లో కూడా చెప్పాను, అందుకనే మనకు 5 వచ్చాయి ఇక్కడ. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ x⁻n - a⁻n by x - a ఫర్ సేమ్ కాన్స్టాంట్ ఏ అవుతుందమ్మా. ఏమవుతుంది? సేమ్ కాన్స్టాంట్ ఏ అవుతుంది. ఓకేనమ్మా. ఇంకా లాస్ట్ మనకి 10th చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి A and B are 2 events such that P of A = 0.54, P of B = 0.69 and the P of A intersection B = 0.35. Find first point P of A union B and second point P of A dash intersection B dash. Next third point P of A intersection B. Next fourth point P of B intersection A dash. ఓకేనమ్మా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ E and F are events such that P of E = 1/4, next P of F = 1/2 and P of E and F = 1/8. Find ఫస్ట్ పాయింట్ చూడమ్మా, P of E or F. నెక్స్ట్ సెకండ్ పాయింట్ P of N, P of not E and not F, P of not E and not F. చూడమ్మా, A and R events such that P of A = 0.42, P of B = 0.48 and P of A and B = 0.16. Determine first point P of not A, second point P of not B and third point P of A or B. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏ ఫెయిర్ win with 1 marked on one face and 6 on the other and fair die are both tossed. Find the probability that the sum of numbers that turn up is first point 3, second point 12. కాబట్టి ఇక్కడికి మనకి 39 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇక్కడ 40 అనేది ఆల్ ద బెస్ట్ all of you. Please do subscribe SKNR Max Classes for more videos and మీకు అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెటర్మెంట్ ఎగ్జామినేషన్స్. మీరు బాగా రాయాలి, ఇప్పుడు రాసిన దానికి కూడా బాగా మార్కులు రావాలని కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే SKNR Max Classes for more videos. Thank you for watching.